హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఉగాది అంటేనే మనకు తెలుగు సంవత్సరం మొదలవుతుంది. పచ్చడి తోరణాలు, కొత్త మామిడికాయలతో మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది రోజు తెలంగాణ సైడ్ బొబ్బట్లు కంపల్సరీ చేస్తారు. ఈ బొబ్బట్లని పోలెలని, భక్షాలని, పూరన్ పోలి అని రకరకాలుగా పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ పెట్టండి. మేమైతే భక్షాలు అంటాము. బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగా పప్పు ఉడికించుకోవాలి. నేను శనగపప్పుతో చేస్తున్నాను. 1 కప్పు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు కడిగి దాంట్లో 2 కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. త్రీ టు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికేలోపు బొబ్బట్లలోకి పిండి కలిపి పెట్టుకుందాము. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొన్ని ఎక్కువ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటూ బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువే పోసుకుంటూ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. బొబ్బట్ల కోసం పిండి ప్రిపేర్ అయిపోయింది. పప్పు చూద్దాము. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకొని ఓపెన్ చేసుకుందాము. ఇదిగోండి, పప్పు బాగా ఉడికింది. దీంట్లో అడుగున వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ వాటర్తోనే మేము కట్టుచారు చేస్తాము. కట్టుచారు చేయడం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ కట్టుచారు కూడా ఉగాది స్పెషల్ అన్నమాట. మామిడికాయ ముక్కలు అవి వేసుకొని చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నీళ్ళని కట్టుచారు కోసం పక్కన పెట్టుకొని బొబ్బట్లలోకి పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము. ఈ పప్పుని మ్యాష్ చేసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో వేసి దంచుకోవడం కానీ అలాంటిదేం అవసరం లేదు. ఇలా పప్పు గుత్తితోనే బాగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దీంట్లో బెల్లం వేసుకోవాలి. అంటే మనం పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం అంత తీసుకోవాలి. 1/2 కేజీ పప్పు తీసుకుంటే 1/2 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. సల్ఫర్ లాంటి కెమికల్స్ ఏమీ లేకుండా ప్యూర్ ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేసిన బెల్లం ఇది. మీకు కూడా కల్తీ లేని ఆర్గానిక్ బెల్లం కావాలి అనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ పప్పుని బెల్లంని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొనే ఉడికించుకోవాలి. కలుపుతూ ఉంటే వేడికి బెల్లం కరుగుతుంది. పప్పు మళ్ళీ పల్చగా తయారవుతుంది. మాడనివ్వకుండా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఈ పప్పు బెల్లం కలిసి మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఆర్గానిక్ బెల్లం కదా, అందుకే కలర్ కొంచెం డార్క్గా వస్తుంది. మామూలుగా అయితే సల్ఫర్ లాంటి కెమికల్స్ కలుపుతారు బెల్లంలో, అందుకే మంచి కలర్ ఉంటుంది. ఆర్గానిక్ కదా, కొంచెం డార్క్గానే ఉంటుంది. వెబ్సైట్ పేరు చెప్పాను కదా, wholesameindia.com అని. తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. హోల్సమ్లో ఓన్లీ బెల్లం పౌడరే కాదు, క్యూబ్స్ కూడా దొరుకుతాయి. దగ్గరకు వచ్చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి పొడి అయినా పర్వాలేదు. ఇంకా దీంట్లో కాజు, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ నచ్చిన వాళ్ళు ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. పైనుంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుతుంటే గిన్నె నుంచి ఊడు వచ్చేస్తుంది కదా, అంటే అతుక్కుపోయినట్టుగా కాకుండా ఇలా గిన్నె నుండి విడిపోయి వచ్చేస్తుంటే పూర్ణం ప్రిపేర్ అయిపోయినట్టు. ఇలా పూర్ణం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంటే పూర్ణం ఇంకా గట్టిగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఈ పూర్ణాన్ని ఉండలు చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి.
ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి చూద్దాము. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోంచి కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని ఎడమ చేతి పైన పెట్టుకుని పూరీలాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్స్ పెట్టుకుని పిండితో కవర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఈ పూర్ణం లడ్డు మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకుని ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. ఆయిల్ కవర్ పైన కానీ లేదా సిల్వర్ ఫాయిల్ పైన కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ రాసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉండని పెట్టుకుని వెడల్పుగా ఒత్తుకోవాలి. పిండి కొంచెం పల్చగా కలుపుకుంటే ఇలా చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కుకోవాలి. మరీ సన్నగా కానీ మరీ లావుగా కానీ చేసుకోకూడదు. ఇదిగోండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బొబ్బట్టు కాల్చడానికి ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ పైన కొంచెం నెయ్యి వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఒక్క నిమిషం కాలిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి రాసుకుని ఈ బొబ్బట్టుని తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వేడి వేడి బొబ్బట్టు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.